కాశ్మీరు నుంచి ఒకాయన వచ్చారు. ఆయనతో పాటు ఆయన సహాయకుడు కూడా వచ్చాడు. ఇతనికి తన మాతృభాష కాశ్మీరం తప్ప వేరే ఏ భాష రాదు. హాలులో ఒక మూల, చిన్న లాంతరు తప్ప వేరే వెలుగేదీ లేదు. చీకటిగా ఉంది. అప్పుడు ఇతను వచ్చి శ్రీ భగవాన్ ఎదుట సవినయంగా నిలబడి తన మాతృభాషలో ఏమేమో అతి వేగంగా మాట్లాడేశారు. శ్రీ భగవాన్ ఏమీ మాట్లాడకుండా అతని వైపే చూస్తూ జారగిలబడ్డాడు. కాస్సేపటి తర్వాత అతను శ్రీ భగవాన్కి నమస్కరించి హాలు దాటి బయటకు వెళ్ళిపోయాడు. మర్నాడు అతని యజమాని వచ్చి, భగవాన్, మీకు కాశ్మీరం వచ్చని నాతో ఎప్పుడూ చెప్పనేలేదే, ఇది న్యాయమేనా అని అడిగాడు. ఆయన ఇట్లా అనుకోవటానికి కారణమేమిటని శ్రీ భగవాన్ అడిగితే, రాత్రి మా వాడు మీ వద్దకు వచ్చి మా భాషలో ఎన్నో ప్రశ్నలు అడిగాడట, మీరు అదే భాషలో సమాధానాలు కూడా ఇచ్చారట. అతని సందేహాలన్నిటినీ తీర్చారట అన్నారు. నేను నోరు విప్పనేలేదే అని శ్రీ భగవాన్ జవాబిచ్చారు.